పరిస్థితి సేద ఆడిపోయింది వదినా. పాపం బైరమ్మ అవమానంతో రగిలిపోయినది. ఒక్కసారి మన గంగ క్షమాపణ చెప్తే కొరడా దెబ్బల సెచ్చ తీసేస్తది. కావాలంటే నాన్న మాట్లాడతా. ఏంటి, నా బిడ్డ క్షమాపణ చెప్పాలా? తప్పేందే? 20 కొరడా దెబ్బలు తినే కంటే క్షమాపణ చెప్తే తప్పే ఉందే. అది కాదమ్మా. ఇంకేం మాట్లాడుకో. చూస్తావేందే? క్షమాపణ చెప్పు. నేను చెప్పను. చెప్పకపోతే సస్తావే, చెప్పు. 20 కాదు, కావాలంటే 60 కొరడా దెబ్బలు తింటా తప్ప తప్పు చేయకుండా క్షమాపణ చెప్పను. దరిద్రం నెత్తిన కూర్చుంటే పండు తిన్నా పళ్ళు ఊడిపోతాయంట. దీని కర్మ కాలితే నువ్వు మాత్రం ఏం చేస్తావులే. దీని సంగతి రచ్చబండ దగ్గర తేలుస్తా. వద్దు బైరమ్మ, వద్దు వద్దు. శభాష్. బిడ్డ కోసం మెట్టు దిగిన గౌరమ్మ గడ్డాలే పట్టుకుంటుందో, మోకాళ్ల మీద వంగి కాళ్లు పట్టుకుంటుందో చూడాల. గడ్డాలు పట్టుకుంటే బైరమ్మ లొంగదని గోడెం మొత్తానికి తెలుసు. గంగా, గంగా, నా కోసం బైరమ్మ కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పమ్మా. అమ్మా, నా కోసం అమ్మా, నా బంగారం కాదు. నన్ను కాళ్ళు పట్టుకోమంది నీకోసమే అయినా కన్నీళ్లు పెడుతుంది నా కోసమే కదమ్మా. పట్టుకుంటా, కాళ్ళు పట్టుకుంటా. క్షమించు బైరమ్మ. ఆహా, కాళ్లు పట్టుకుంటే కళ్ళు చల్లబడ్డాయే. క్షమించాను. ఓ, నా బిడ్డని క్షమించావమ్మా. అంతే చాలు, అంతే చాలు. చూసావా బైరమ్మ, దాంతో కాళ్ళు పట్టించుకోవాలన్న నీ కోరిక ఎలా తీర్చానో. నచ్చావే. ఈ బైరమ్మ మెచ్చింది. నీకు ఏ అవసరం వచ్చినా అడుగు, ఈ బైరమ్మ తీరుస్తాది. ఈ మాట చాలమ్మా. పద చిన్నమ్మ.
చేస్తున్నావే ఆ? ఏంటిది ఏం చేసినావు? అయ్యో, చూడు, ఎట్లా కాలిపోయిందో? పని? ఎందుకంటే చేసావు? చెయ్యెందుకు కాల్చుకున్నావే? వద్దు బామ్మ. ఆ బైరమ్మ కాళ్ళు పట్టుకున్న ఈ చెయ్యి నాకొద్దు, వద్దు. అందుకే కాల్చుకున్నా. అంటే కాళ్ళు పట్టుకుంటే సే కాల్చుకుంటావా? చెయ్యే కాదమ్మా, ఒళ్ళంతా కాల్చుకొని చచ్చిపోవాలనుందమ్మా. కానీ నేను పోతే నువ్వు బ్రతకవని చెయ్యి మాత్రమే కాల్చుకున్నానమ్మా. కొండంత కష్టాలతోటి ఎంత జమీందారు బిడ్డ బతికే ఉంది. నా మనవరాలు ఎలా ఉందో ఏంటో. జగదీశ్వరి దేవి గారింటికి వెళ్ళి ఒకసారి కలిసి వస్తాను. అమ్మా, అమ్మగారు, జగదీశ్వరి దేవి గారు, జగదీశ్వరి దేవి గారు, అమ్మగారు, జగదీశ్వరి దేవి గారు. దండాలమ్మా. ఏంటి ఇక్కడే ఆగిపోయావు? లోపలికి రామ్మా. అమ్మా, లోపలికొచ్చేంత అర్హత మాకు లేదమ్మా. అమ్మా, మా వంశం నిలబెట్టిన దేవతవి నువ్వు. అమ్మా, నువ్వు చేసిన సాయం 100 జన్మలెత్తినా మరువలేం. నీలాంటి త్యాగమూర్తికి మా గుండెల్లోనే స్థానం ఇచ్చాం. అంత మాట అనకండమ్మా. అలాంటిది ఇంట్లో ఇవ్వలేమా? మాతో కలిసి బతికేంత అర్హత మీకుంది. నిశ్చయంగా మీరు లోపలికి రండి. రండి రండి. అమ్మగారు, మరి మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదామని వచ్చానమ్మా. ముఖ్యమైన విషయమా? ఏంటమ్మాది? అది నా మనవరాల గురించి ఓ విషయం చెప్పాలమ్మా. మా మనవరాలు అంటే నాకిచ్చిన ఈమె మనవరాల గురించా? కొంపతీసి నా మనవరాల్ని నాకిచ్చేయని అడగడానికి వచ్చిందా? అమ్మో, అదే జరిగితే పాపలని మార్చిన విషయం నా కూతురికి తెలుస్తుంది.
తనను మోసం చేసినందుకు నన్ను చంపేస్తుంది. లేదు, ఏదో ఒక అబద్ధం చెప్పాలి. హ. ఆ, చెప్పమ్మా, ఏంటది? అది నా మనవరాలు ఎలా ఉందమ్మా? అయ్యో, ఇంకెక్కడ మనవరాలమ్మా? ఏమైందమ్మా? నువ్వు మా చేతుల్లో పెట్టాక ఎంతో ఆశతో మా ఇంటికి బయలుదేరావు. దారి మధ్యలో ఫిట్స్ వచ్చి అక్కడికక్కడే చచ్చిపోయిందమ్మా. చనిపోయిందా? భగవంతుడా, నా మనవరాలు చచ్చిపోయిందా? ఇప్పుడు మీ మనవరాలు బతుకుందని చెప్తే నా బిడ్డని నాకివ్వు అంటుందేమో. అమ్మో, ప్రాణం పోయినా ఆయుసేం చెప్పను. చెబితే నా కోడలు బతుకు నాశనం అయిపోతుంది. చెప్పమ్మా, ఏదో చెప్పాలన్నా? అది బిడ్డ ఎట్టా ఉందో చూసిపోదామని వచ్చినానమ్మా. చూసే అదృష్టం లేదని తెలిసింది. వస్తానమ్మా. అలాగే. అమ్మమ్మా, నా బంగారు తల్లి, నీకిష్టమని స్వీట్ చేశాను. కొంచెం కూడా వదలకుండా మొత్తం తినేయాలి. ఏ అలాగే అమ్మమ్మా. అమ్మా, మంగొస్తోందమ్మా. అబ్బా, ఆ నడక చూడరా బాబు. ఎవడో మొరటోడు నడిచినట్టు ఎంత దరిద్రంగా ఉందో. అమ్మా, అందరి నడకలు మనలాగే ఉండాలంటే ఎలా? తనకు నచ్చినట్టు నడుస్తుంది, అది కూడా తప్పు పడితే ఎలా? హ్మ్, అయినా నీకు చెప్పడం నాది తప్పు. ఎక్కడికి రా? నా మంగకి నా చేత్తో తినిపించాలనుందమ్మా. ఏం అక్కర్లేదు. వాళ్ళమ్మ చూసిందంటే నా కూతురికి నన్ను దూరం చేస్తావా అని ఆడిపోసుకుంటుంది. అమ్మా, మంగ తనకే కాదు, నాకు కూతురే. హ్మ్, మంగ మీద తనకెంత హక్కుందో నాకు అంతే ఉంది. ఆహా, ఆ మాట నీ పెళ్ళంతో చెప్పే ధైర్యం ఉందా? అంటే అది అర్థమైందిగా. నా ముందు మాటలే తప్ప భార్య గారి ముందు బెబ్బే అని నాకు తెలుసు. సైలెంట్ గా ఉండు. అబ్బబ్బబ్బబ్బా, ఆ తిండి చూడరా బాబు. అది పూరి పిండి పిసికినట్టుంది కానీ అన్నం తిన్నట్టుందా? అది కలపటం చూస్తుంటే నాకు కూడా అలానే తినాలనిపిస్తోందమ్మా. ఆ, కర్మ కర్మ. ఏయ్, ఇది నా బాక్స్. నీ బాక్సా? మరి సేమ్ నా బాక్స్ లా ఉందేంటి? నాలాంటి వస్తువులు ఇంకోసారి కొనొద్దు. తీసుకో. చీ, నువ్వు ఎంగిల్ చేసావు. జమీందార్ ఎంగిల్ చేసిన అన్నం తినడం నీ అదృష్టం. తిను. అబ్బో. అమ్మా, చూసావా నా కూతురు ఏం మాట అందో? అవునరా వర్మ, దాని గర్వం అహంకారం చూస్తుంటే
నాకు నమ్మకం కలుగుతోందిరా. కాకపోతే రంగే కర్రెగా ఉంది. ఆ కలర్ చూస్తేనే చిరాకొస్తోంది. ఓయ్ నన్ను కర్రీది అంటావా? ఆ కర్రెగా ఉన్నదాన్ని కర్రెది అనకపోతే ఎర్రది అంటారా? ఇదిగో కర్రీది అంటే నాకు కోపం వస్తుంది. వస్తే ఏం చేస్తావ్? 10 సార్లు అంట కర్రెదానా 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 కర్రెది 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 కర్రెదానా. ఏయ్ నిన్ను చచ్చరా దేవుడా. గంగ ఒంటిలో ప్రవహిస్తున్నది జమీందార్ రక్తం కాబట్టి తల వంచడానికి వెనుకడుగు వేసింది. చెయ్యని తప్పుకి కాళ్లు పట్టుకున్నందుకు చెయ్యి కాల్చుకుని తనకు తానే శిక్ష వేసుకుంది. దేవుడా, కోటలో యువరాణిలా పెరగాల్సిన బిడ్డని ఇలా పేటలో పేదరాల్ని చేశాం. నిజం చెప్పి అది కన్న తల్లిలా ప్రేమించే గౌరికి ద్రోహం చేయలేను. నిజం దాచి గంగని మోసం చేయలేను. నువ్వాడే ఆటలో ఎవరికి సాయం చేయిస్తావో, ఎవరికి అన్యాయం చేయిస్తావో నీదే భారత్ స్వామి, నీదే భారత్ స్వామి. అమ్మో పెద్ద ఆవిడని కూడా చూడకుండా తలతో పొడిచిందంట. పాపం అప్పటి నుంచి తను అల్లాడిపోతోందండి. అమ్మా దేవుడోయ్, ఇది పిల్ల కాదురా, పిల్ల దయ్యం. అసలు దీన్ని కాదు, దీన్ని పెంచిన వాళ్ళననాలి. పెంపకం తిన్నగా ఏడిస్తే అదిలా దున్నపోతులా తయారయ్యేది కాదు. సారీ వదినా, దానికి కోపం వస్తే తలతో పొడవటం దానికి అలవాటు. చిన్నోర్మి, అది అలా కనపడ్డ వాళ్ళందరినీ తలతో కుమ్మేస్తుంటే మీరంతా ఏం చేస్తున్నారు? ఇది తప్పు అని చెప్పలేరా? అందుకే అన్నాను ఇది జమీందారి బిడ్డ కాదు అని. ఇప్పటికైనా ఆపండి. అది కొట్టింది కొట్టింది అంటున్నారు. అసలు ఎందుకు కొట్టిందో చెప్పరే? కర్రది కర్రది అంది, అందుకే కొట్టింది. విన్నారుగా, చివిడి మాటలతో దాన్ని బాధ పెట్టింది, అందుకే అది కొట్టింది. అంటే నీ కూతురు చేసిన తప్పుని సమర్థిస్తున్నావా? ప్రిన్సిపల్ గారు, నేను పెద్దదాన్ని, ఏదో ముద్దుకో మాట అన్నాను. ఏ తప్పా? ఆ మాత్రం దానికి రాక్షసులా తలతో కొట్టాలా? చెప్పండి, అవునంటారా కాదంటారా? అవును మేడం, తప్పే. అయితే వాళ్లతో సారీ చెప్పించండి. సారీనా? మేమా? స్కూల్ రూల్స్ ప్రకారం సారీ చెప్పక తప్పదు మేడం. నా ప్రాణం పోయినా చెప్పను, అందులోను ఈ మనిషికి అసలు చెప్పను. సారీగా అమ్మా, నా యావదాస్తిని రాసిమ్మన్నా రాసిస్తానేమో గాని ఆవిడ ముందు మాత్రం తలంచే ప్రసక్తే లేదు. అయితే నేను దీని మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. అమ్మా, నీకేమన్నా పిచ్చా? నువ్వు ఎవరి మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తానంటున్నావో తెలుస్తోందా? తెలుసు. నా ఆహాన్ని రెచ్చగొడితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. మర్యాదగా సారీ చెప్పారా? సరే సరే, లేదంటే అన్నంత పని చేస్తాను. అమ్మో, మీ అత్తగారు అన్నంత పని చేసేలా ఉంది. సారీ చెప్పేయమ్మా, లేదంటే మంగని పోలీస్ స్టేషన్ కి పంపించాల్సి వస్తుంది. మనుషులు దిగజారుతారని తెలుసు గాని
మరి ఇంత చీప్ గా మారిపోతారని ఇప్పుడే అర్థమైంది. సరే, నా బిడ్డ చేసిన తప్పుకి నేను సారీ చెప్తున్నాను. ఆవిడ తప్పు చేసిందమ్మా. తప్పు చేసింది ఆవిడ కాదు, నేను. రాజేశ్వరి. మేడం, నేను తప్పు చేశాను. నువ్వు తప్పు చేసినప్పుడల్లా నిన్ను క్షమించి నేను తప్పు చేస్తున్నాను. ఇలాగే చావు కొడితేనే గానీ నీకు బుద్ధి రాదు. ప్రిన్సిపల్ గారు, వాళ్ళ ముచ్చట తీరింది కదా, ఇక మమ్మల్ని వదిలేయండి. పదమ్మా, రా.